పై ప్రయత్నాల వల్ల ప్రయోజనం లేదని, వివేకంతో కోపము, మోహము లాంటి అంతరంగములోని మాలిన్యాలను శుభ్రపరుచుకున్నప్పుడు మాత్రమే మానవుడు జ్ఞాని కాగలడని అంటారు శ్రీ తాళ్లపాక అన్నమయ్య గారు. ఆ పరమాత్మను శరణు వేడితే జనన మరణాలకు కారణమైన అలాంటి బంధనాల నుండి బయటపడి కైవల్య ఫలం సంప్రాప్తిస్తుందని తన అమృతవాక్కులతో దారి చూపించారు అన్నమయ్య గారు. మరి ఆ ముక్తి మార్గాన్ని చూపే కీర్తనను మనం కూడా విందాం. ఊరకే వెదకనేల ఉన్నవి చదవనేల చేరువనే ఉన్నదిదే చెప్పరాని ఫలము. ఊరకే వెదకనేల ఉన్నవి చదవనేల చేరువనే ఉన్నదిదే చెప్పరాని ఫలము. కోపము విడిచితేనే పాపము తానే పోవు దీపింప సుజ్ఞానము తెరువిదివో. కోపము విడిచితేనే పాపము తానే పోవు దీపింప సుజ్ఞానము తెరువిదివో. లోపల మలినుడై లోకము మెచ్చుకొరకు పై కడిగితేను పావనుడౌనా. లోపల మలినుడై లోకము మెచ్చుకొరకు పై కడిగితేను పావనుడౌనా. ఊరకే వెదకనేల ఉన్నవి చదవనేల చేరువనే ఉన్నదిదే చెప్పరాని ఫలము. ముందరి కోరిక పోతే ముంచిన బంధాలు వీడు కందువనాసమానితే కైవల్యము. ముందరి కోరిక పోతే ముంచిన బంధాలు వీడు కందువనాసమానితే కైవల్యము. బొండిలోన ఒకటియు భూమిలోన ఒకటియు చిందువందు చిత్తమైతే చేరునా వైకుంఠము. బొండిలోన ఒకటియు భూమిలోన ఒకటియు చిందువందు చిత్తమైతే చేరునా వైకుంఠము. ఊరకే వెదకనేల ఉన్నవి చదవనేల చేరువనే ఉన్నదిదే చెప్పరాని ఫలము. కాంతల పొందొల్లకుంటే ఘన దుఃఖమే లేదు. అంతరాత్మ శ్రీ వెంకటాద్రీశుడు. కాంతల పొందొల్లకుంటే ఘన దుఃఖమే లేదు. అంతరాత్మ శ్రీ వెంకటాద్రీశుడు. అంతట మాటలేయాడి హరిశరణనకుంటే దొంతినున్న భవములు
తొలగునా వివేకికి అంతట మాటలే ఆడి హరి శరణనకుంటే దొంతినున్న భవములు తొలగునా వివేకికి ఊరకే వెదకనేల ఉన్నవి చదవనేల చేరువనే ఉన్నదిదే చెప్పరాని ఫలము